వెస్ట్ బెంగాల్లో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ఈవీఎంలో 155 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 155 స్థానాల్లో 294 స్థానాలకి గాను 155 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ 121 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా ఇక్కడ తన ఉనికిని కాపాడుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ రైట్ ఇదిలా ఉండే ఇక తమిళనాడు అసలు ఊహించని స్థాయిలో డైరెక్ట్ గా టీవీకే రాబోతుందా, డైరెక్ట్ గా డిఎంకే అనుకున్నాం కాస్త ఇప్పుడు టీవీకే విజయ్ పార్టీ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందా అన్నట్టుగా కనబడుతోంది. ఏకంగా టీవీకే 85 స్థానాల్లో దాదాపుగా ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి 67 స్థానాల్లో చాలా బలంగా ముందుకు దూసుకుపోతోంది టీవీకే. 234 స్థానాల్లో 67 స్థానాల్లో టీవీకే బలంగా ఉంది. ఏఐడిఎంకే 51 స్థానాల్లో, డిఎంకే 60 స్థానాల్లో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 179 స్థానాలకి సంబంధించి ఆధిక్యంలో ముందుకు వెళుతోంది తమిళనాడు. అలాగే వెస్ట్ బెంగాల్ కు వచ్చే వరకు తృణమూల్ కాంగ్రెస్ 117 స్థానాల్లో, బీజేపీ 159 స్థానాల్లో, కాంగ్రెస్ మారింది. మళ్ళీ కాంగ్రెస్ 4 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. రైట్ ఇక కేరళం చూసుకుంటే కేరళంలో కూడా దాదాపుగా 140 స్థానాలకి గాను 100 స్థానాలకి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఎల్డీఎఫ్ 32 స్థానాల్లో, యూడీఎఫ్ 58 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది. రైట్ ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే 30 స్థానాలకి పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎన్డీఏ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ డిఎంకే ఇక్కడ డిఎంకే అసలు ఇక్కడ ఖాతా కూడా తెరవని పరిస్థితి ఉంది. టీవీకే పుదుచ్చేరిలో కూడా ముందంజలో ఉంది. 4 స్థానాల్లో ఒక రకంగా ఎన్డీఏ కంటే కూడా టీవీకే ఇక్కడ పుదుచ్చేరిలో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కు వచ్చే వరకు అక్కడ ఎన్డీఏ అత్యధికంగా ఉన్నా ఇక్కడ టీవీకే మాత్రం 4 స్థానాలు ఉంది. రైట్ అస్సాం చూసుకుంటే అస్సాం 126 స్థానాలకి గాను 102 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 76 స్థానాలతో ముందంజలో ఆధిక్యంలో ఉంది. ఒక రకంగా కాంగ్రెస్ 24 స్థానాలు, అలాగే అదర్స్ 2 స్థానాల్లో అస్సాంలో ముందంజలో ఉన్నారు. ఒక రకంగా అస్సాం క్లారిటీగా కనబడుతోంది. అస్సాం ఈవీఎం బాక్స్ లో ఒక రకంగా ఈ మొత్తం 126 స్థానాల్లో అస్సాం చాలా బలంగా 83 స్థానాల వరకు పైబాకింది. ఏదైతే ఇక్కడ హిమంత బిశ్వ శర్మ తాను చెప్పినట్లుగా 100కి పైగా స్థానాలు ఈసారి ఎన్డీఏ బీజేపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పినట్టుగా మరి ఎగ్జిట్ పోల్స్ లేదంటే సర్వేలు అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ నిజానికి అస్సాంకి వచ్చే వరకు ఒక 60 నుంచి 70 స్థానాలు వరకు బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఒక మ్యాజిక్ ఫిగర్ దగ్గర కంటే ఒక 5 సీట్లు ఎక్కువగా వస్తాయి తప్ప అంతకు మించి రావు అని చెప్పిన దాని నేపథ్యం నుంచి పూర్తిగా తాను కోరుకున్నట్టుగా 100కి పైగా స్థానాల వైపు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ మొత్తం గేమ్ అంతా కూడా తమిళనాడు అండ్ బీజేపీలో జరుగుతున్న గేమ్ చూస్తుంటే మాత్రం చాలా షాకింగ్ గా కనబడుతుంది. తమిళనాడులో 182 స్థానాలు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 182 స్థానాల్లో డిఎంకే 58, ఏఐడిఎంకే 56. రైట్ ఇక టీవీకే చూసుకుంటే టీవీకే ఇక్కడ 67, నిజానికి ఇక్కడ 88 చేంజ్ అయ్యింది. 88 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రస్తుతానికి ముందంజలో రైట్ తమిళనాడు టీవీకే 88 స్థానాల్లో ముందంజలో ఉంది. 58 స్థానాల్లో డిఎంకే, ఏఐడిఎంకే 56. సో మొత్తంగా అసలు ఏఐడిఎంకే అవసరం లేకుండా, డిఎంకే అవసరం కూడా లేకుండా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కి సరిగ్గా 116 అనేది మ్యాజిక్ ఫిగర్. ప్రస్తుతానికి 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు విజయ్. 116 స్థానాలకి దగ్గరగా ఇంకొక 36 స్థానాలు గనక తాను ఆధిక్యంలో ముందుకు వెళ్ళి అదే గనక గెలుపు వైపు వెళితే ఖచ్చితంగా స్ట్రైట్ గవర్నమెంట్ ని విజయ్ ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి తమిళనాడు. బట్ ఏఐడిఎంకే హెల్ప్ అవసరమైనా సరే పూర్తిగా చేయడానికి తాను కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి డిఎంకే డిజాస్టర్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది తమిళనాడు. వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా బీజేపీ రాబోతుంది అని ఏదైతే జరిగిన సర్వేలు కానీ జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయో తమిళనాడు వచ్చే వరకు మాత్రం పూర్తిగా డిఎంకే నుంచి గేమ్ మొత్తం టీవీకే వైపు మళ్ళింది.
టీవీకే ఈ స్థాయిలో ముందుకు దూసుకుపోతుంది అని కూడా ఎవరు ఊహించలేదు. టీవీకే 88 స్థానాల్లో చాలా బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. రైట్, 203 స్థానాలకి సంబంధించి 234లో 203 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మిగతా 30 స్థానాలు 31 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి గనక మళ్ళీ టీవీకేనే, ఆ 30 కూడా టీవీకే ఆధిక్యం ముందంజలో వెళితే గనక ఖచ్చితంగా విజయ అవకాశాలే ఎక్కువగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, ఇక్కడ టీవీకే 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం బ్రేకింగ్ చూడొచ్చు. టీవీకే 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, బ్రేకింగ్ లో మార్చండి. బ్రేకింగ్ లో 90 స్థానాల్లో వెళుతోంది. ఇక ఇలాగే బీజేపీ వెస్ట్ బెంగాల్లో 158 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. రైట్, కాంగ్రెస్ ఇంతకు ముందు మనం 40 అన్నాము, బట్ అది రాంగ్ ఫిగర్ పడింది. బట్ కేవలం 4 స్థానాల్లో ఉన్నాయి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ ఉనికి లేకుండా, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కాబట్టి అసలు అక్కడ కాంగ్రెస్ లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి 40 స్థానాలు అనేది ఊహించలేదు. బట్ కేవలం 4 స్థానాలే ఇప్పుడు మనం క్లారిటీగా చూడొచ్చు. ఇదే వెస్ట్ బెంగాల్లో మరో 5 స్థానాలు అదర్స్ కూడా ఉన్నారు. మేబీ లెఫ్ట్ పార్టీలో ఉనికి ఏమైనా అక్కడ కనబడుతుందేమో, దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, మొత్తంగా తమిళనాడులో ఎర్లీ ట్రెండ్స్ చూసుకుంటే టీవీకే 90 స్థానాల వైపు పరుగులు పెడుతోంది. ఒక రకంగా ఉరుకుతోంది. విజయ్ ఉరుకుతున్నాడు. ఎవరు ఊహించని స్థాయిలో విజయ్ ఉరుకుతున్నాడు. తమిళనాడు గేమ్ మొత్తం మారబోతోంది. తమిళనాడు ఎన్నిక పరిస్థితులు చూసుకుంటే గనక ఎవరు ఊహించని పరిస్థితే కనబడుతోంది. తమిళనాడు డిఎంకే, రైట్, తృణమూల్ కాంగ్రెస్ అండ్ డిఎంకే పూర్తి స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బట్ ఇదే ఆధిక్యం ఇలాగే కొనసాగించి ముందుకు వెళ్తాయా, లేదంటే మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటే గనక మళ్ళీ అటు సీట్లు ఇటు సీట్లు అటు అయ్యే అవకాశాలు ఉంటాయి.